ముస్లింలలో చాలామంది ఈ ఆలోచనను కలిగి ఉంటారు. అదేమిటంటే, నేను ఎన్ని దువాలు చేసినా నా దువా నెరవేరటం లేదు, కుబూల్ కావటం లేదు. అసలు నా దువాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వింటున్నాడా లేదా? నా దువాలు ఎందుకు కుబూల్ కావటం లేదు? నా యొక్క అప్పుల సమస్యలు ఎందుకు తీరటం లేదు? నా కష్టాలు ఎందుకు తీరటం లేదు? నా ఆరోగ్య సమస్యలు ఎందుకు తీరటం లేదు? ఈ విధంగా చాలామంది ముస్లింలు దువా చేయటం కూడా మానేస్తూ ఉంటారు. ఎందుకంటే, మేము ఎన్ని దువాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా దువాలు కుబూల్ కావటం లేదు అని చెప్పుకుంటూ దువా చేయటం మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ యొక్క వీడియో చూడండి చాలు, ఇన్షాల్లా మీరు ఖచ్చితంగా దువా చేస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. వ ఇదా సాలక ఇబాది అన్నీ ఫఇన్నీ ఖరీబు ఉజీబు దావతద్ దాయి ఫల్యస్తజీబు లీ వల్యుమినూ బి లఅల్లహుమ్ యర్షుదూన్. ఓ ప్రవక్త, నా దాసులు నా గురించి నిన్ను అడిగితే వారికి ఈ విధంగా చెప్పు, నేను వారికి అత్యంత సమీపంలో ఉన్నానని, పిలిచేవాడు ఎప్పుడు పిలిచినా వారి పిలుపును ఆలకించి ఆమోదిస్తానని. అలాగే మరొక చోట ఈ విధంగా ఉంది, వకాల రబ్బుకుమ్ ఉద్ఉనీ అస్తజిబ్ లకుమ్. మీరు నన్నే ప్రార్థించండి, మీ పిలుపును నేను ఆమోదిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా ఖురాన్లో తెలియజేయడం జరిగింది. మీరు దువా చేయండి, మీ దువాలను ఆమోదిస్తాను అని. గుర్తుంచుకోండి, ముస్లిం చేసేటటువంటి ఏ దువా కూడా రద్దు చేయబడదు, కుబుల్ కాకుండా ఉండదు. అయితే దువా కుబుల్ అయ్యేటటువంటి 3 విధానాలు ఉన్నాయి. ఈ 3 విధానాల్లో ఖచ్చితంగా ఏదో ఒక విధానంలో, ఏదో ఒక పద్ధతిలో మీ దువా కుబుల్ అవుతుంది. ఆ విషయాలు తెలుసుకుంటే చాలు, మీరు ఎప్పటికీ నిరాశ చెందరు దువా చేసే విషయంలో. ఒకటి, మీరు ఎప్పుడైతే దువా చేస్తారో ఆ దువా వెంటనే కుబుల్ అవుతుంది. మీరు పరీక్షల్లో పాస్ అవ్వాలనుకున్నారు, మీ దువా కుబుల్ అవుతుంది. మీ అప్పులు తీరాలనుకున్నారు, మీ అప్పులు తీరిపోతాయి. మీ అనారోగ్య సమస్యలు దూరం కావాలి అని దువా చేశారు, అనారోగ్య సమస్య దూరం అవుతుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు. అంటే మీరు ఎప్పుడు దువా చేసినా మీ దువా వెంటనే కుబుల్ అవుతుంది. మరి రెండవ పద్ధతి, మీరు దువా చేస్తే ఆ దువా వెంటనే కుబుల్ కాదు, కానీ ఆ దువా యొక్క ప్రతిఫలం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాబోయే ఆపదలను ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తొలగిస్తాడు. అంటే మీరు ఏ దువా చేసినా ఆ దువా యొక్క ప్రతిఫలం ఆ తర్వాత కొంతకాలానికి మీపై ఏదైనా ఆపదలు ఉంటే, సమస్యలు ఉంటే ఆ సమస్యలు దూరం అవుతాయి మీరు చేసే దువా కారణంగా. ఇక చిట్ట చివరిది, మూడవది, మీరు ఎన్ని దువాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా మీ దువాలు ఇహలోక జీవితంలో మాత్రం ఆమోదించబడవు, కానీ దాని యొక్క ప్రతిఫలం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆఖిరతులో పుణ్యాల రూపంలో ఇవ్వటం జరుగుతుంది. అంటే మీరు ఎన్ని ప్రార్థనలు చేశారో, మీరు ఎన్ని దువాలు చేశారు, కానీ ఆ దువాలు ఈ భూమండలం మీద ఉన్నప్పుడు మీకు కుబుల్ కాలేదు అంటే దాని యొక్క ప్రతిఫలం ఇన్షాల్లా ఖచ్చితంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆఖిరతులో ఇస్తాడు. కాబట్టి స్పష్టంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటయ్యా అంటే, మీరు దువా చేయండి. దువా ఒక ఆరాధన. నమాజ్ ఏ విధంగా ఆరాధనో, ఉపవాసాలు ఏ విధంగా ఒక ఆరాధనో, దువా కూడా ఒక ఆరాధన. దువా ఖచ్చితంగా ముస్లిం దువా రద్దు చేయబడదు. అయితే 3 విధానాల ప్రకారం దువా కుబుల్ చేయబడుతుంది. ఆ 3 విధానాలు ఏమిటి? ఒకటి, ఇహలోకంలో ఉన్నప్పుడే మీ దువా వెంటనే కుబుల్ అవుతుంది. రెండవది, దీని యొక్క ప్రతిఫలం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు రాబోయే కాలంలో కలిగేటటువంటి ఆపదలను తొలగిస్తాడు. మూడవది, దీని యొక్క ప్రతిఫలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆఖిరతులో ప్రసాదిస్తాడు. కాబట్టి నిరాశ చెందకండి, దువా ఖచ్చితంగా చేయండి, దువా రద్దు చేయబడదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.